శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మిక సమస్త విషయంలో ఎప్పుడు నేను పూర్తిగా విజయం పొందుకుంటాను అని నువ్వు ఆలోచనలు పడుతూ అనేక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నావు. కానీ నువ్వు చేయవలసిన ప్రయత్నం ఏంటంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన నిజ దేవుడని నువ్వు తెలుసుకోవాలి. ఈ యొక్క పాపములన్నిటినీ ఒప్పుకుని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్త ప్రోక్షణను కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్మతో నీవు నింపబడుతూ వాక్యాన్ని ధ్యానం చేస్తూ వాక్య ప్రకారం నువ్వు నడుచుకుంటూ దేవుని యొక్క ఆత్మకు నువ్వు విధేయత చూపుతూ ప్రత్యేకమైన ప్రార్థన జీవన విధానాన్ని, పరిశుద్ధమైన జీవన విధానాన్ని నువ్వు అలవాటు చేసుకుంటూ దేవుని యొక్క మార్గము నువ్వు నడుచుకుంటూ ఉంటుంటే దేవుడు నీ పట్ల ఉన్న ప్రణాళికను ఆయన బయలుపరుస్తాడు. దేవుడు నీ పట్ల తను కలిగి ఉన్న ప్రణాళికను నెరవేర్చడానికి కావలసిన సమస్తమైన జ్ఞానమును, ఆత్మ నడిపింపును, ఆత్మ ఫలాలు, వరాలు ఏదైతే అవసరమై ఉన్నాయో అటువన్నీ దేవుడు నీకు ఇస్తాడు. తద్వారా దేవుని ఆత్మ సహాయం ద్వారా, వాక్య జ్ఞానం ద్వారా, పరిశుద్ధతతో దేవుని యొక్క నడిపింపు ప్రకారం ప్రార్థిస్తూ ఆయన వెలుగులో నిలిచిన ప్రకారం నువ్వు నడుచుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేర్చి గొప్ప అద్భుతమైన సాక్షిగా జీవించాలి. అదే దేవుడు నీ నుండి కోరుకునేది.